ఇండస్ట్రీలో హిట్స్ కంటే ఫ్లాప్లే ఎక్కువగా వస్తుంటాయన్నది జగమెరిగిన సత్యం. అన్ని రంగాలకు భిన్నంగా 100కి కేవలం 10% మాత్రమే సక్సెస్ రేటు ఉన్న ఇండస్ట్రీ ఇదొక్కటే అంటే అతిశయోక్తి కాదేమో. సినీ ఇండస్ట్రీలో సంపాదించుకున్న వారి కంటే నష్టపోయిన వారే ఎక్కువన్న విషయం తెలిసి కూడా చాలామంది సినిమాలపై ఇష్టంతో ఇందులో అడుగుపెట్టి సినిమాలు తీస్తూ ఉంటారు. అలాంటి వారిలో నిర్మాత సింగనమల రమేష్ బాబు ఒకరు. ఫైనాన్షియర్గా ఎన్నో సినిమాలకు ఆర్థిక సాయం చేసిన ఆయన నిర్మాతగాను మారి భారీ సినిమాలు నిర్మించారు. స్టార్ హీరోలు పవన్ కళ్యాణ్తో కొమరం పులి, మహేష్ బాబుతో కలేజా సినిమాలు తీసింది ఈయనే. అయితే ఈ 2 సినిమాలు డిజాస్టర్ కావటంతో కోలుకోలేకపోయిన ఆయన ఏకంగా ఇండస్ట్రీకే దూరమయ్యారు. ఏదో ఆస్తి వివాదంలో ఆయనపై కేసు నమోదు కావటంతో కొద్ది రోజులు జైలుకు కూడా వెళ్ళొచ్చారు. అయితే చాలా కాలం తర్వాత మళ్లీ తెరపైకి వచ్చిన సింగనమల రమేష్ బాబు బుధవారం సినీ పాత్రికేయులతో ప్రెస్ మీట్ నిర్వహించారు. విధి వంచనకి తలవంచని ధైర్యం అనే పేరుతో నిర్వహించిన ఈ ప్రెస్ మీట్ లో పవన్ కళ్యాణ్, మహేష్ బాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు రమేష్ బాబు. ఈ రోజుల్లో భారీ సినిమాల నిర్మాణానికి 3 ఏళ్ల సమయం పడుతోందని, కానీ తాను నిర్మాణంలో ఉన్న రోజుల్లో 6 నెలల నుంచి ఏడాదికే సినిమా పూర్తయ్యేదని తెలిపారు. కానీ తన బ్యాడ్ లక్ కారణంగా కలేజా, కొమరం పులి సినిమాలు 3 ఏళ్లకు పైగా షూటింగ్ జరుపుకోవడంతో బడ్జెట్ భారీగా పెరిగిపోయిందన్నారు. ఆ 2 సినిమాలు సరిగ్గా ఆడకపోవడంతో తనకు ఏకంగా 100 కోట్ల రూపాయల నష్టం వచ్చిందని రమేష్ బాబు తెలిపారు. నిర్మాత 100 కోట్లకి పైగా నష్టపోతే ఆ హీరోలు కనీసం అయ్యో పాపం అని కూడా అనలేదని రమేష్ బాధపడ్డారు. ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఏదైనా ఒక సినిమా ప్రొడక్షన్ అనేది ఈ రోజుల్లో అంటే ఒక రాజమౌళి సినిమా, శంకర్ సినిమా 3 ఏళ్ళు 4 ఏళ్ళు అలా పడుతుంటుంది. మొన్న రీసెంట్గా పుష్పట్టు అది 3 ఏళ్ళు చేశారు. కానీ ఆ రోజు నేను చేసిన రోజుల్లో 3 ఏళ్ళ సినిమా అనేది లేదు సార్. ఆ రోజుకి కొమరం పులి కానీ, కలేజా కానీ, పోకిరి కానీ, ఇంకోటి కానీ ఏదైనా కానీ 6 months, 9 months ఆర్ 1 year ఇదే సార్. దానికి దురదృష్టం బ్యాడ్ లాక్ ఏమంటే ఇట్స్ మై ఫేట్ 3 సంవత్సరాలు పట్టింది సార్. 3 సంవత్సరాలు అంటే మెయింటెనెన్స్ ఎంత ఉంటుంది అనేది ఒక ప్రొడ్యూసర్గా తెలుస్తుంది సార్. ఎవ్రీథింగ్ రన్ చేయాలి కదా సార్. ఆఫీస్ రన్ చేయాలి, శాలరీస్ రన్ చేయాలి, ఇంట్రెస్ట్ రన్ చేయాలి, అన్నీ పెరిగిపోతాయి కదా. సో ఇంకొక విషయం మీరు ఏమన్నారంటే నాకు 2 సినిమాల్లో కూడా 100 కోట్ల నష్టం వచ్చింది సార్. హీరోలు సపోర్ట్ చేశారు, ఎటువంటి సపోర్ట్ లేదు. కనీసం అయ్యో పాప అని చెప్పిన పాపానికి కూడా పోలేదు సార్. అయితే ఈ వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ ఆత్మీయుడు నిర్మాత బండ్ల గణేష్ సీరియస్గా రియాక్ట్ అయ్యారు. రమేష్ని ఉద్దేశించి ఓ ట్వీట్ చేశారు. సినిమాను సరిగ్గా ప్లాన్ చేసుకోలేకపోవటం సింగనమల రమేష్ తప్పని అభిప్రాయపడ్డారు. రమేష్ బాబుతో సినిమా కోసం పవన్ కళ్యాణ్ 3 సంవత్సరాల పాటు ఏ సినిమా చేయకుండా కొన్ని వందల కాల్ షీట్లు వేస్ట్ చేసుకున్నారని, దానికి ప్రత్యక్ష సాక్షి తానేనని తెలిపారు. దయచేసి ఈ విషయాన్ని రాద్ధాంతం చేసుకోకండి, ఇది కరెక్ట్ కాదు అంటూ బండ్ల గణేష్ సలహా ఇచ్చారు. బండ్ల గణేష్ ట్వీట్కి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ థ్యాంక్స్ చెప్తున్నారు. పవన్ పై ఈగ కూడా వాలనివ్వరు బండ్ల గణేష్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.